అన్న పడగలు వేసుకున్నాం దాయే నువ్వు గిన్నె ఉన్నావు మేము పడగలు కొనుకొచ్చుకున్నాను కొనుకొచ్చుకోవా? అరే మీరు కొనుకొచ్చుకోరారా? మరి మీ ఎన్నయ్య కాదు ఎద్దెకెదకైనా మీరు కొనుకొచ్చుకోపో దగ్గర పైసలు ఉండయా? అరే అట్లా కాదురా అన్న దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్పన్నా. ఇగో మీరు ఇప్పుడు కాలితే పొద్దుకుండే పొద్దుకి నేను పైసలు ఇస్తా మీకు కొనుకొచ్చుకోరని. ఇప్పుడు మొత్తం కలుద్దాం పరి. రేపు మొత్తం కలితే పొద్దుకు కొనిస్తాడంట కదరా? మేమే తెచ్చుకుంటాం పొద్దుకు కూడా మేమే తెచ్చుకుంటాం మా దగ్గర బాగున్నాయి. అరే మీరేంద్రబాయ్ మధ్యలో సంధితో మాటలు మొత్తం గుట్టలు ఎక్కిస్తారు. నేను పెద్ద పెద్ద పటాకులు తెచ్చుకుంటా లక్ష్మీ బాంబులు శుద్ధి బాంబులు ఇట్లా రాకెట్లు వీకెట్లు అన్ని తెచ్చుకుంటా తీకురా బాయ్ మీరు ఇంటికి. నువ్వు పెద్ద పెద్ద పటాకులు కొనుక్కుంటా అంటున్నావు కదా కొనుక్కొని చూపెట్టి నాకు దగ్గర పైసలు లేవు కానీ నా పటాకులు కొనుక్కున్నందుకు ఇస్తున్నావా? మీ అమ్మ దగ్గరకు పైసలు కట్టిస్తుంది. అన్న పటాకులు కొనుక్కున్నాక నాకు ఎప్పి యాచి కాస్తా. సరేరా చెప్తా. సరే నేను అన్నాల దగ్గర కోని నేను ఏం అవుతుంటా కొనుక్కున్నాక నాకు ఎప్పు. వాళ్ళ పెద్ద పెద్ద పటాకులు కనుక వాళ్ళ దగ్గర చిన్న ఉన్నాయి ఒక్క పటాకులు ఇంకా కాగరవాసలు ఉన్నాయి మంచిగా కొనుక్కుంటా పెద్ద పెద్ద కలుపుతా. వీళ్ళకైతే మంచిగా చెప్పినా నేను నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఇప్పుడు మా అవ్వ దగ్గరకు పోతే కట్టేసి కొడుతుంది నాకు. చల్ ఎట్లయితే గట్టే పోతా నేను. అవి పైసలు పొరాలు అందరికి కలిసి పొద్దుగాల నుంచి ఒక్క పటాకుతో కావాలి పైసలు పైసలు చెట్టు గత్తున్నాయి ఎవరు ఆడికి దేవాళ్ళు ఒక్క పైసలు అవన్నీ పైసలు అయితే ఈ పండుగతో పైసలు అందరు పొరాన్ని అందరు కాసుకుంటారు. నేను అట్లనే చూడన్నా. అరే వాళ్ళకేమో పైసలు ఉన్నాయిరా మనకు లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇస్తురు. నువ్వు ఆ మేక పిల్లలంటూ మేపు మంటేనేమో ఎండగొడుతుంది అంటూ ఇక దాన్ని మేపు చేత కాదు. నేను అడికెళ్తే ఇచ్చేయాలి పైసలు. నీ అయ్యా నీ అవ్వ కష్టం చేసుకొచ్చి ఇస్తలేదు నాకు. అదేమో పండుగకి అయితే అమ్ముకచ్చుకోమంటున్నావా? బాబుకి తెలిస్తే నేను అమ్మినా అని పొల్లు కొడతాడు. మరి అది అమ్మితేనే పైసలు అయ్యారా? మనకి ఏడికెళ్ళేస్తారే పైసలు లేవు. మీ అయ్యకు మీ అవ్వకి ఏమైనా చెప్పుకో. మరి అమ్మోడు కాదు కానీ మరి మేపుకత్తా పైసలు ఇస్తావా? అరే నువ్వు పైసలు అంటే ఏందిరా? దాన్ని మేపుకత్తే కడుపు నిండుతుందా? నా సంచులకు పైసలు వస్తున్నాయిరా. అరే పింఛన్ పైసలు వస్తాయి కానీ ఇత్తేమైతుంది గట్ల ఎందుకు ఎత్తున్నవే? పైసలు అంటే ఏందిరా? పింఛన్ పైసలు ఇప్పుడు నా ఆకుకు ధరలకు కావాలి కలిసీసకు కావాలి ఏ దానికి పట్టాయి ఎవరన్నా. నీ అవ్వ నీకు వచ్చిన పింఛన్ పైసలు మొత్తం అడుగుతున్నానా? ఎన్నో కొన్ని ఇయ్యే అంటే గిట్ల ఎత్తున్నది. ఏమంటారా లెంకంగా 20 దొరికినాయి. చాట్ గైరు కావన్నీ దేవులాడంగా 20 దొరికినాయిరా. మళ్ళీ ఇవి కూడా వద్దాను పడితే మళ్ళీ కలుగు కూడా లేవు. మళ్ళీ ఏడికెళ్తే చేయాలరా? లింకంగా 20 రూపాయలు దొరికినాయి అంటున్నావు కదా. ఇంకోసారి ఇంక 100 రూపాయలు దొరుకుతాయి. 20 రూపాయలు ఇస్తా అంటే కూడా వద్దంటున్నావు కదరా. ఇక పోయి మేక పిల్లలు మెప్పుకో. నా దగ్గర లేవు పైసలు. అయిందా బాగైందా? నీ అవ్వ అప్పుడు 20 రూపాయలు ఇచ్చినప్పుడు తీసుకున్నా. ఇప్పుడైతే ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఎండలో మేక పిల్లలు మేపాలంటే ఇట్లనే ఏమో. సరే 20 రూపాయలు అయితే 20 రూపాయలు ఇయ్యో చాలు నాకు. ఇక పట్టరా చెప్పి తిన్నావురా అప్పుడు 20 ఇస్తా అంటే. పడకులు గిన్నె నాయే అన్నాను పెద్ద పెద్ద పటాకులు తెస్తా అన్నా కానీ గీ కుక్క పటాకులే నాయే. అరే పెద్ద పెద్ద తెచ్చిండు అవి పొద్దుకొస్తారు. అది మా ఇంటి ముంగడు దుమ్ము ఉంటది. అలా గట్ల కాదే అందరం కలిసి పటాకులు ఒకటేసారి వేద్దామే.